మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా చెరబండరాజు నగర్లో ఇళ్ల కూల్చివేతలపై ఉద్రిక్తత. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. నర్సంపేట గ్రీన్ రిసార్ట్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. దొంగలగుట్ట తండాలో ఎంపీ ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జిన్నారంలో ప్రచారం నిర్వహించారు.
వరంగల్ చెరబండరాజు నగర్లో ఇళ్ల కూల్చివేతలపై ఉద్రిక్తత నెలకొంది. యుఎల్సీ కింద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో 23 ఏళ్లుగా నివసిస్తున్న దళిత కుటుంబాలను ప్రత్యామ్నాయ ఆశ్రమం లేకుండా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు లేకుండానే బుల్డోజర్లు పంపించడం అన్యాయమని మండిపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా కూడా నిలిపివేశారని ఆరోపిస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి నివాసం కల్పించాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పని చేస్తే మాకు పట్టాలు ఇచ్చిండ్రు, మాకు జాగాలు ఇచ్చిండ్రు, గుడిసెలు వేసుకున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాము. గుడికి దారే లేదు అయ్యా, గుడికి దారే లేదు. దారి లేకపోతే దారికి బండలుంటే కుట్టింది మేమే, దారికి చేసింది మేమే. అక్కడ 4 ఎకరాల భూమిని చూస్తా అయ్యగారికి ఇచ్చినాం. అది పోయింది, ఇది పోయింది, అన్నీ పోయినాయి. మేము చేసింది పోయింది, మా కష్టం పోయింది, అన్నీ పోయినాయి. మేము గుట్ట కొట్టుకొని లేవలు చేసుకొని ఇంత మట్టో మన్నో తెచ్చుకొని మేము గుడిసెలు వేసుకుంటే మీరు బోన్లి మీరు బోన్లి మీరు బోన్లి మీరు బోన్లి అంటే ఆడికి పోవాలి. నీ భూమి ఇది లేకపోతే పేడ చెలుక ఏంటిది? ఇది అంతా చదివింది కదా, మాకు ఇళ్ల స్థలాలు కావాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళకు లెటర్ పెట్టుకున్నాము. లెటర్ పెట్టుకుంటే ఇది వాస్తవమా కాదా అని కలెక్టర్ గారికి లెటర్ పంపించారు. కలెక్టర్ గారు దీన్ని పరిశీలన చేసి అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళకి రాశారు. రాస్తే అయ్యా వీళ్ళు 10 ఎకరాలు పెట్టుకున్నారు, 4 ఎకరాలు వీళ్ళకు ఇయ్యనీకి వీలుగా ఉండదని అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళు కలెక్టర్ రాశారు. కలెక్టర్ గారు రాస్తే ఏమన్నారంటే ఈ పట్టాలు ఇండ్ల పట్టాలు మంజూరు చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఇండ్ల పట్టాలు ఇచ్చినాక 2003 నుంచి ఇండ్లు వేసుకొనే ఉన్నాము. గుడిసెలు వేసుకున్నాము. గుడిసెలు వేసుకున్న క్రమంలో కొద్దిగా డబ్బులు కూడబెట్టుకొని ఇక్కడ ఇండ్లు నివాసం ఏర్పరచుకున్న క్రమంలో ఇప్పుడు డెవలప్మెంట్ అయితే మాడవీధులు అనే పేరుతోటి డెవలప్మెంట్ తోటి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చెప్తుందంటే ఇండ్లు నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తే నీళ్లు కట్ట అని వెళ్తే ఆయన ఏమన్నారంటే అయ్యా ఇవాళ నీళ్లు కట్టనే రేపు పొద్దుగాల కరెంటు కట్ అవుతుంది, మర్నాడు రాత్రి ఇండ్లు కూలగొడతా అని చెప్పారు. అయ్యో ఎట్లా అయ్యా అంటే ఏం లేదు, మీరు నా దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరికి వచ్చినామంటే ఓట్లేసి గెలిపించాం కాబట్టి మేము నీ దగ్గరికి వచ్చినాము, మాకేమైనా న్యాయం చేస్తారు కావచ్చు. ఆయన స్పందించలేదు. అయ్యో మీకు నీళ్ళు వస్తలేవు కదా 15 రోజుల కంచి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు కనీసం ఒక ట్యాంకర్ నీళ్లు పంపించలేదు, మా ఇంట్లోకి వచ్చి సందర్శించలేదు. కనీసము ఒక మనిషి అక్కడ ఉన్న వాళ్ళ మనుషులే, నేను మనిషినే, నేనేమో ఏసీలో ఉండి రోజు స్నానం చేసుకుంటుంటా. మేము దళితులం మాదుగులమని మా దగ్గరికి రాకుండా కనీసం మాకు నీళ్ళ ట్యాంకర్లు కానీ పంపించలేదు. కనీసం కమిషనర్ తోటి మాట్లాడలేదు, కలెక్టర్ తోటి మాట్లాడలేదు, స్థానికంగా ఉన్న కార్పొరేటర్ తోటి కూడా మాట్లాడలేదు. అదే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు మాకు స్పందించి అయ్యో వాళ్ళు మనుషులే నేను మనుషున్నే, గత అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు నీళ్లు ట్యాంకర్లు పంపించాను, నల్లా లేపించాను, ఇవన్నీ చేశాను. అయ్యో వాళ్ళు నన్ను ఓట్లేసి గెలిపించకున్నా కానీ కనీసం నీళ్ళన్నా పంపిస్తాం, వాళ్ళు మనుషులు కదా అని మానవత్వంతో కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి డబ్బులు బెడ్రూమ్. మీరు అది న్యాయం అంటారు, అది ప్రజాప్రభుత్వం అంటారు, అది ప్రజలకు ఉపయోగపడే పని అంటారు దాన్ని. కానీ కక్షపూరితంగా మా దాంట్లో ఎవరినో తీసుకొచ్చి మాకు పట్టాలు ఉన్నాయి, మా పేర్ల మీద పట్టాలు ఉన్నాయి, మేము పని చేసినాం, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మేము వెళ్తాం బిల్డింగ్ కావాలంటే మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మా రికార్డు ఉన్నది. మీరు ఎన్నిసార్లు సర్వే ఈరోజు ఏదైతే సర్వే చేసిండ్రో మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి అది ఖచ్చితంగా ఫేక్ సర్వే, దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నీళ్ళు విడుదల చేయాలి, ఖచ్చితంగా నల్ల నీళ్ళు రిలీజ్ చేయాలి, మాకు నీళ్లు కావాలి కంపల్సరీ. దీనికోసం మేము ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధంగానే ఉన్నాం. మేయర్ గారు కానీ, కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎవరైనా కానీ మీకు ఏదైనా కావాలనుకుంటే మేము మీ అభివృద్ధికి అడ్డుపడట్లేదు. మాకు ఇండివిజువల్ ఇల్లులు ఇవ్వండి, మాకు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించి మేము ఎట్లా కట్టుకోం మాకు ఇల్లులు ఇచ్చి మాకు ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయండి. అంతేగాని దీంట్లోనే చిల్లర రాజకీయాలు చేయకండి. వీళ్ళని తీసుకొచ్చి ఖాళీ జాగాలను తీసుకొచ్చి ఇది నాది ఉన్నది ఇది నీకు ఇస్తా. గూడోళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఇట్లా వీళ్ళందరూ ఒత్తిడి చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి బాధ పెడతాను. వాళ్ళు మా తాతలు తండ్రుల కాళ్ళ నుంచి అందరు ఇక్కడనే బండగొట్టిళ్ళు. బండగొడతాను ఇది సదనమైంది, పెద్ద పెద్ద గుట్టలు ఉండే బండగొడతాను ఇది అంతా సదనమైంది, మేము ఇల్లు కట్టుకున్నాము. పట్టాలే లేవని చెప్తారట వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి పట్టాలు లేవు ఏం లేవు అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ నా పేరు గోవింది నిర్మల.
2023లో ఈ పట్ట కాగితాలు మాకు ఇచ్చిండ్రు. 2003లో నర్సంపేటలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల శంకరావం పూరించారు. గ్రీన్ రిసార్ట్లో జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులు గెలుచుకొని మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని నన్నపనేని నరేందర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే నర్సంపేట అభివృద్ధి జరిగిందని పేర్కొంటూ మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, నాగేళ్లి పద్మ కారు గుర్తుకే, స్లోగన్ జై తెలంగాణ, జై తెలంగాణ. మీరు అయిపోయినాక ఆగన్నా మా మీడియాలో తీసుకున్నాక నువ్వు తీసుకో. వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంటుంది, స్థానికంగా ఎజెండా ఉంటుంది. మరి 2023 నవంబర్లో ఇచ్చిన ఎన్నికలలోనే 420 హామీలు 6 గ్యారెంటీలు. రాబోయే 2.5 సంవత్సరాలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడ మేలు జరుగుతుంది. దాన్ని ఆలోచించి నష్టమైంది 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా నష్టమవుతుంది. కానీ రాబోయే 2.5 సంవత్సరాలకు మీరు ఆలోచించుకొని మీ పట్టణం బాగుపడుతుందని కూడా మీ అందరు కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసులు కాంగ్రెస్ అయితేనే దరఖాస్తు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నన్నంత కుక్క మాటలు మాట్లాడిన మాటల మీద కాంగ్రెస్ నాయకుల మీద మా స్థానిక పార్టీ నాయకులు చట్టపరంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఇక ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుంది? మాధురెడ్డి గారు మీ పాలనలో ప్రజలకు భద్రత ఎట్లా ఇస్తారు? నర్సంపేటలో మీ పార్టీలే బతకాలా? గ్రూప్ ఫోటో స్పష్టంగా రాదు కాబట్టి బయట డయాస్ మీద గ్రూప్ ఫోటో అందరం కలిసి చేద్దాం. దయచేసి అందరూ సహకరించాలి. ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర పార్టీ తరఫున కేటీఆర్ గారు 10,000 మంది విద్యాబుద్ధులు నేర్చిన వాళ్ళు ఉన్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలు అత్యధిక శాతం ఉండేటువంటి నర్సంపేట మున్సిపాలిటీ చుట్టూ 10 మండలాలకు వ్యాపార కేంద్రంగా ఉన్నది, ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్నది, మెడికల్ హబ్గా ఉన్నది. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నర్సంపేటను అందరూ కూడా మేము కోరుతా ఉన్నాం. ఆనాడు మెడికల్ కాలేజ్, జిల్లా ఇన్స్టిట్యూషన్, అనేక విద్యా సంస్థలు, గురుకులాలు, నర్సంపేటకు సైనిక్ స్కూల్, నర్సంపేటలో అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ డివైడర్స్, అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ 30 వార్డుల్లో అత్యంత బలమైన అయ్యా మాధురెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ ఎమ్మెల్యే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య 30,000.
మరి ఇప్పుడు మళ్ళీ ప్రకటిస్తామంటే నమ్మడానికి నర్సంపేట ప్రజలు ఏమైనా అవగాహన లేని వాళ్ళ ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నర్సంపేట పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బత్తిని రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 24వ వార్డులో పోటీ చేస్తున్నానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 24వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, బోర్లు ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి 2019లో కౌన్సిలర్గా గెలిపించారు. అదే నమ్మకంతో మళ్లీ 24వ వార్డులో పోటీ చేస్తున్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. మళ్ళీ ఏమన్నా 2 రోజుల తర్వాత మళ్ళీ ఏమన్నా గెలిచి అర్థం చేసుకుంటాను. మర్చిపో కొడుకునేది మనం మీడియా మిత్రులకు మొదటగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే 24వ వార్డు ప్రజలకు కూడా అందరికీ నమస్కారాలు. నా తోటి వచ్చిన మహిళలకు, నా తోటి ఉన్న కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. గత కాలంలో కూడా నేను మాజీ కౌన్సిలర్ని ఇదే వార్డు మీద. ఇప్పుడు గత కాలంలో 3 సంవత్సరాల పరిధిలో జరిగిన అభివృద్ధి, మొన్న 2 సంవత్సరాల క్రితం మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాల కాంచెల్లి డ్రైన్లు, సీసీ రోడ్లు, అలాగే బోర్లు, ప్రతి ఇంద్రమ్మ ఇల్లు, అలాగే అన్ని కార్యక్రమాలు, ప్రతి సమస్యలు కూడా, రేషన్ కార్డులు, ప్రజలకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండుకుంటూ, వాళ్ళ మధ్య ఉండుకుంటూ, నేను మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దొంతి మాధవరెడ్డి గారిని ప్రతి నిమిషం కలుసుకుంటూ, వీరి సమస్యలు, ప్రజల సమస్యలు తెలుపుకుంటూ, వారి దగ్గర నుంచి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులన్నీ ప్రజల సమస్యలకు తీర్చుకుంటూ ప్రజల అభివృద్ధికి నేను పాటుపడుతున్నాను. అలాగే ఈరోజు కొత్తగా కొత్త కథలు పడకుండా కొందరు ముందుకొస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు దేనికి ప్రభావాలకు దేనికి కూడా లొంగరు. వాళ్ళు ఎవరు పని చేస్తారా అనేది చూస్తారు. వారు ఎవరు పని చేస్తే వాళ్ళకు ఓటేసి ముందుకు తీసుకెళ్తారు. ఇవాళ రేపు ప్రజలు అంత గుడ్డిగా నమ్మి ఎవరిని కూడా ఓటు వేయరు. అలాగే నేను కూడా క్వశ్చన్ చేసేది ఏంటంటే, వేయకూడదని కూడా నేను కూడా అంటానా. ఎవరు పని చేస్తే, ఎవరు పని చేస్తారో వాళ్ళని చూసి వారికి ఓటు వేసి గెలిపించుకొని మళ్ళా ప్రజలలో ఉంచుకొని ప్రజల సమస్యలను తీర్చడాన్ని తీసుకొని వచ్చి నిలబడి గెలిపించుకోవాలని ఈ సభగా కోరుచున్నాను. రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ప్రజలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న పల్లికొండ పూజా రాజేష్ సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరుతున్న అభ్యర్థి. సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే పల్లికొండ రాజేష్ పూజా గారి నాయకత్వం, సింహం గుర్తుకే సింహం గుర్తుకే. థ్యాంక్ యూ. నేను అదే ఇదైతే కంప్లీట్ అయితే అట్ట అర్థం కరెక్ట్ గా అన్ని ఇవ్వాలి. మొత్తము గవర్నమెంట్ ఫోన్లు వస్తాయి తమ్ముడు. అమ్మ వాళ్ళకి ఎప్పుడు ఇట్లా నువ్వు ఇట్లా దండం అమ్మ వాళ్ళకి కూడా మీరు ఉండాలి. ఇట్లా రాజస్థాన్ వచ్చిందని చెప్పి నేను మళ్ళీ వచ్చి డాడీ వాళ్ళను, మమ్మీని, వీళ్ళందరినీ కలుస్తా. మన మనిషిని, మన అన్న, మన ఇంటి కుటుంబ సభ్యుడు నేనే నిలబడతాను, మన అక్క నిలబడుతుంది. సరేనా? మన సింహం గుర్తు. ఓకేనా? నా గెలుపు
మీ గెలుపు మీ వ్యక్తిగా మన సమస్యలు గుర్తెరిగిన వ్యక్తిగా నేను పనిచేస్తాను. ఓకేనా? మన వాళ్ళందరికీ కూడా చెప్పుర్రి, మన ఫ్రెండ్స్ సర్కిల్, బంధువులు, చుట్టాలు, నేను మీ కళ్ళ మనకి ఏ సమస్య నేను అండగా చిన్న ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న సమస్యలు రోడ్లు కానీ నాలుగు కరెంటు కూడా మనకు 3 days నల్ల నీళ్ళ. మరి ఈ నెల 11వ తేదీన జరగబోయే రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా మరి 29వ డివిజన్ నుంచి పల్లికొండ పూజ గారు మరి ఏఏఎఫ్బి పార్టీ ద్వారా సింహం గుర్తు పైన మరి పోటీకి ప్రజల శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకొని డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరి పోటీలో నిలవడం జరిగింది. మరి గడప గడపకు ప్రచారంలో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ మరి ప్రజలలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రజా శ్రేయసే ముఖ్యంగా డివిజన్లో ఉన్నటువంటి కనీస వసతులు ఇవాళ డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నల్లాలు కానివ్వండి, కరెంటు లైన్స్ పోల్స్ కానివ్వండి, మరి నిరుపేదలకు సంబంధించినటువంటి నిస్సహాయాలకు సంబంధించినటువంటి విషయంలో పునరావాసం కింద కానివ్వండి, అదేవిధంగా ఇవాళ నిస్సహాయ వృద్ధులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో మరి వారికి ఆపన్న హస్తం అందిస్తానని, మరి వాళ్ళ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్యుల బతుకుల ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతోని ఉన్న వ్యక్తిగా ఇవాళ ప్రజాసేవ లక్ష్యంగా ప్రజలకు సేవకునిగా పనిచేయడానికి వస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా మరి వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, మా ఇంట్లో ఒక మామయ్యగా, ఒక అన్నగా, మా చెల్లెగా, మా అక్కగా అని చెప్పేసి వాళ్ళంతా సాదరంగా ఆహ్వానిస్తుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదం వల్ల రేపు నేను భారీ మెజారిటీతో గెలిచి ఇవాళ డివిజన్ అభివృద్ధికి నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా తప్పకుండా పనిచేస్తానని, నాకున్నటువంటి విజన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను నేను పూర్తిగా రికార్డు చేసుకున్నానని, నమోదు చేసుకున్నానని, నాకు సంబంధించినంత వరకు, నాకున్న అవగాహన వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా ఆదర్శ నగరు, హనుమాన్ నగరు, లింగపూర్ గ్రామం మరి ఇవన్నీ భాగమై ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని, మరి ఇవాళ సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే లింగపూర్కు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని, ఆ సమస్యలను ప్రజా సమస్యలనే నా సమస్యలుగా భావించి ముందుకెళ్తానని, ఈరోజు ప్రజలంతా నన్ను విశ్వసించి నన్ను గెలిపిస్తే తప్పకుండా వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చడానికి నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మరి నాకు సింహం గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇవాళ గడప గడపకు ప్రచారం చేస్తూ ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతూ ఉన్నది. వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులైన బెతంచెర్లకు చెందిన బుగ్గన చంద్రారెడ్డి భార్య బుగ్గన విజయలక్ష్మి తన అనుచరులతో భారీ ఎత్తున ఈరోజు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుగ్గన విజయలక్ష్మి మాట్లాడారు. బుగ్గన జయలక్ష్మి, మా వాళ్ళు బుగ్గన చంద్రశేఖర్ రెడ్డి, మా అబ్బాయి బుగ్గన ఉదయకరెడ్డి. మాకు మా ఫ్యామిలీ అంటే మా భర్త అన్నగారు భాస్కర్ రెడ్డి భార్య కౌన్సిలర్ నిలబడినారు వైసీపీ ప్రభుత్వంలో. నేను ఆమె కౌన్సిలర్ గెలవడానికి చాలా పోరాడినాను. ఆమెకన్నా నేను ఫాస్ట్గా ఓట్ వేయించడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశాను. అది అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో ఈవెన్ రాజరెడ్డి వరకు అంటే బాబుల్ రెడ్డి కానీ, నాగేష్ రెడ్డి కానీ ప్రతి ఒక్క చలం రెడ్డి కోసం కూడా నేను ఓట్లు ఏమైనా అడిగాను. వార్డులో అన్ని విషయాలు రాజరెడ్డి వరకు కూడా పోయాయి. అంత కష్టపడి నేను గెలిపిస్తే తర్వాత పని అయిపోయిన తర్వాత ఎమ్మటే కౌంటింగ్ రోజుకే నన్ను పక్క తెప్పించేస్తున్నారు. అది నేను గ్రహించినాను. అప్పటి నుంచి వాళ్ళకి ఏంటో అర్థమైపోయింది. అంటే నన్ను వాడుకోవడానికి నన్ను పిలిపించారు. మా బావగారిని భాస్కర్ గారిని, మా అక్కగారిని సుశీలమ్మ గారిని ఇంటికి పిలిపించేసి నన్ను పిలుచుకొని పోయినారు. ఎందుకు గెలిపించడానికి వార్డు మెంబర్కి ఆమె తరఫున నన్ను హెల్ప్ చేయడానికి పిలుచుకుపోయారు. అంత అయిపోయిన తర్వాత పని కౌంటింగ్ రోజుకి నన్ను కట్ చేసినారు. అంటే వీళ్ళది ఇట్లా ఉంది అని నేను గ్రహించినాను.
తర్వాత మాకు కుటుంబంలో ఇష్యూస్ వస్తే వైసీపీ ప్రభుత్వం మొత్తం మా కుటుంబాన్ని ఒక్కటి పక్కకు పెట్టేసి మొత్తం వాళ్ళకి ఏం కావాలో అలా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్ 2 ఏళ్ళు మేము ఊరు ఇడిచిపెట్టి పోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చినారు. అంటే కేసులు పెట్టినారు, కోర్టులు అన్నారు, అన్నీ అన్నారు. మేము రాజిరెడ్డి దగ్గరికి పోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరే కానీ సహకరించలేదు. రాజిరెడ్డి గారు కూడా ఏం విన్నారో ఏం కథనో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నారో ఏమో జరగడం మేము చాలా నష్టపోయినాము. మేము ఆమె కోసం పోరాడినది కూడా నన్ను మర్చిపోయి పక్కన పెట్టేసి వాళ్ళ ఇదిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి మేము చాలా దెబ్బతిన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుజాతమ్మ గారి దగ్గరికి మేము విన్నవించుకుంటే ఆమె మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. కాబట్టి మాకు నచ్చి మేము ఈరోజు తెలుగుదేశం కండువా కప్పుకున్నాము. ఆ పట్ల మేము చేరాము. ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ఇది లేదు. అందరికీ సుజాతమ్మ గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, సూర్యప్రకాష్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, నా కుటుంబం తరపున కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.